తిరుమలలో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఉచితంగా ఏర్పాటు చేసిన లాకర్లలో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. లాకర్లలో సామాన్లు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనంటూ అక్కడున్న సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై టీటీడీ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అక్కడ ఫ్రీగా లాకర్స్ ని పెడితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం డబ్బులు వసూళ్లు చేస్తున్న వైనం మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ జమీమా, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే ఖచ్చితంగా లాకర్లలో ఏదైనా వాళ్ళ లగేజ్ కి సంబంధించినటువంటి ఏవైనా భద్రపరచాలంటే ఖచ్చితంగా భక్తులు వాళ్ళకి డబ్బులు సమర్పించుకోవాల్సిందే అనే విధంగా ఇక్కడ సిబ్బంది వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు అంటే దీనికి సంబంధించి గతంలో డైలీ ఈఓ కార్యక్రమం సమయంలో ఈఓకి భక్తులు నేరుగా కంప్లైంట్ చేసినప్పటికీ టీటీడీ పూర్తి స్థాయిలో వాళ్ళ పైన చర్య తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు చూసినట్టయితే చాలా దారుణంగా అనిపిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుల నుంచి ఏదైతే సామాన్య భక్తులకి సంబంధించి ఏదైనా వాళ్ళకి ఒకవేళ రూములు దొరకకపోతే, ఒకవేళ లాకర్లు దొరకకపోతే నేరుగా వచ్చి దర్శనానికి వెళ్లే సమయంలో అక్కడ వాళ్ళ లగేజ్ ని భద్రపరిచి వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళకి భక్తులకి పూర్తి స్థాయిలో ఉచితంగా సర్వీస్ అందించాల్సినటువంటి సిబ్బంది పూర్తిగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే తరచూ ఇక్కడ జరుగుతున్నప్పటికీ టీటీడీ పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంపై తీవ్రంగా సర్వత్రా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఒక విధంగా ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ గతంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఉచిత లాకర్కి సంబంధించి పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినప్పటికీ కానీ టీటీడీ ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి సిబ్బంది వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా భక్తులు ఒకవేళ లాకర్ ప్రాంతాల్లో వాళ్ళు ఏదైనా పెట్టాలంటే ఖచ్చితంగా డబ్బులు వాళ్ళకి సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకి రావాలంటే ఇటు జేఎన్సీ టోల్ గేట్ కు సంబంధించి కావచ్చు, మరోవైపు తిరుపతి అలిపిరి టోల్ గేట్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ లగేజ్ ను అక్కడ వాళ్ళకి భద్రపరిస్తే ఖచ్చితంగా వాళ్ళ లగేజ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చేయించాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడే కాకుండా ఇటు ఏదైతే PSC 1, PSC 2, PSC 3, PSC 4 అట్లా 4 ప్రాంతాల్లో ఈ లాకర్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ భక్తుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి భక్తులు ఎన్నోసార్లు గగ్గోలు పెడుతున్నప్పటికీ టీటీడీ పట్టించుకోలేదని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నోసార్లు విజిలెన్స్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది విజిలెన్స్ అధికారులు కూడా చూసి కూడా పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా భక్తులు ఎంత ఆరోపిస్తున్నప్పటికీ టీటీడీ పట్టించుకోలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మరోవైపు తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామంటున్నటువంటి టీటీడీ సామాన్య భక్తుల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో విస్మయం చెందుతోందని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై టీటీడీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. థ్యాంక్ యూ.